ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకో 20 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటావు? జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. జగన్ గారు వస్తే బాగుండిద్ది అంటావు. మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఇప్పుడు విడుదల రజనీ గారిని నిలబెట్టారు కదా జగన్ గారు. తెలుసా రజనీ గారు? ఎలా అనిపిస్తున్నారు మరి? ఏమనిపిస్తుంది, ఆయన చూసి చేస్తాం ఓటు, ఆమె చూసి చేయట్లేదా, జగన్ చూసి చేస్తాం ఓటు. అంటే ఆవిడ ఇదే మొదటిసారి ఇక్కడ మరి పోటీ చేయడం, అయినా పర్లేదా? అయినా పర్వాలేదు, ఆయన పెట్టిందే కదా, అందుకోసం చేస్తాం. రజనీ గారిని గెలిపిస్తాం. టీడీపీ నుంచి గల్లా మాధవి గారు నిలబడ్డారు. అంటే ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్, రజనీ గారు గెలవరు అంటున్నారు కదా. స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆమె అమెరికా నుంచి వచ్చి ఆడికి డబ్బులు ఇచ్చి నువ్వు పార్టీలో నుంచొని నువ్వు గెలవాలంటే ఎట్లా? రేపు నువ్వు ఉంటావో పొద్దుగుతావు తెలియదుగా, మరి ఎట్లా ఆయన్ని నమ్మకం లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకెక్కువ పథకాలు ఇస్తానంటున్నారు. ఆయన పథకాలు ఇదివరకు పెట్టాడుగా, 300 400 పెట్టాడు, అన్ని బోర్లు వేసాడు, ఒక్కటేనా ఇచ్చాడా? అసలు ఏమి ఇలా. ఇప్పుడు ఇస్తాను ఒక 6 సూపర్ 6 అంటున్నాడు. అవన్నీ సూపర్ అవన్నీ డూబుల్ మాటలు, డూబుల్ కథలు, ఇవన్నీ జరిగేవన్నీ మంచి కావు. జగన్ గారు చెప్పినవన్నీ చేశారా బాబాయ్? చేశాడు, మొత్తం ఇంకా ఎక్స్ట్రా చేశాడు. మరి ఏం చేయలేదు జగన్, అప్పుల పాలు చేశాడు రాష్ట్రం. ఆయన అంటాడు, ఆయన అట్టాగే అంటాడు, చంద్రబాబు అంటాడు, పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ కలిసి ఇచ్చాగే అంటారు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా బాబాయ్ జగన్ గారిని ఓడించడానికి. ఏం వచ్చే ఏం కాదు, నాలాంటి సన్నాసులు ఉంటే ఆయన బాగానే మాట్లాడు. జగన్ గారే గెలుస్తారంటావు. మరి రజనీ గారి మీద ఇప్పుడు గల్లా మాధవి నేనే గెలుస్తానంటుంది కదా. గల్లా మాధవి తెలుగుదేశం గెలిచిద్దేమో, ఎందుకంటే ఇటు ఉంటారుగా తెలుగుదేశం వాళ్ళు చంద్రమౌళి నగర్ లో, వాళ్ళు సీల్ తీసుకుని అంటుంది. మొత్తం మీద రావాలిగా, మొత్తం మీద వచ్చి బోర్ల పడిద్ది. ఆమె గెలిచింది, జగన్ నుంచి పెడితే అది గెలుస్తుంది. జగన్ గారిని నించోబెట్టి ఎవరు నించోబెడితే వాళ్ళు గెలుస్తారు. అది అంతే. మీకేమన్నా వచ్చినాయా బాబాయ్ ఈ ప్రభుత్వంలో? వచ్చి పింఛన్ వస్తుంది, ఇంకా కావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నీ పింఛనే 4000 చేస్తాను. 4000 కదా, 10,000 చేయని వాడు 10,000 ఇస్తాడని లేదు, ఈ కూడా కోసేస్తాడు. మళ్ళీ 500 ఇస్తాడు, 600 ఇస్తాడు. ఇదివరకు బియ్యం పెంచాడా, బియ్యం చేసాడా, చాలా లేని మందు పెట్టాడా, ఏం చేశాడని ఆయన ఇప్పుడు నాకు వద్దంటావు. అయితే మనకి మేము ఎందుకు వద్దంటాం, మేము వేసేవాడిని మేము వేసుకుంటాం. అది జగన్ గారు వస్తే బాగుండిద్ది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.